ప్రొజెక్షన్ ఫార్ములాలో మార్చుకుంటే ఎలా మార్చుకుంటా హౌ టు కన్వర్ట్ గివెన్ కాంపౌండ్ ఇంటూ ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా. ఫిషర్ ప్రొజెక్షన్ లో ఎలా మార్చుకుంటాం ఏంటి అనేది ఎలాగా అంటే చూడండి. రైట్, how to convert into Fisher projection formula. ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాకి ఎలా మార్చుకుంటాం సార్? రీజియన్ డాష్ వచ్చేటప్పటికల్లా మనకి ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి గుర్తుంచుకోవాల్సిన టర్మ్స్ అమ్మా చూడండి. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీస్ టు ఆర్ ప్రెసెంట్ ఆన్ ది ప్లేన్ అమ్మా. ఈ రెండు ఆన్ ది ప్లేన్ లో ఉన్నాయని ఐడియా రావాలిరా. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వెడ్జ్ అమ్మా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వెడ్జ్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డాష్ రా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డాష్. సార్ వెడ్జ్ వచ్చేటప్పటికల్లా మనకి నియరర్ టు అవర్ ఐ అంటే మన కంటికి దగ్గరలో కనపడేదాన్ని వెడ్జ్ అంటారు. అండ్ విచ్ ఈస్ ఫార్ అవే మనకి ఆపోజిట్ లో ఉన్న దాన్ని ఫార్ అవే. ఓకే, ఇది అబోవ్ ది ప్లేన్ అంటారమ్మా. అబోవ్ ది ప్లేన్, above the plane. అండ్ ఇది వచ్చేటప్పటికి డాష్ వచ్చేటప్పటికి బిలో ది ప్లేన్ అమ్మా. బిలో ది ప్లేన్, బిలో ది ప్లేన్. సార్ ఎలాగా, హౌ కెన్ యూ కన్వర్ట్, ఎలా మార్చుకుంటాం సార్ అంటే ఎప్పుడైనా సరే సింపుల్ గా ఇలా రాసుకున్నాం అనుకోమ్మా. ఓకే, ఇక్కడ మనకి ఏం చేస్తాంరా అంటే ఆన్ ది ప్లేన్ యాటమ్స్, ప్లేన్ మీద ఉన్న యాటమ్స్ అబోవ్ అంటే పైన ఉంటే పైన అలా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రా. ప్లేన్ ఇక్కడ వెడ్జ్ కానీ డాష్ కానీ ఏది రాయాలి? మా ఫిక్స్డ్ రాయ్ ఆర్ కాదు, వెజ్జా డాషా ఎలాగా? చిన్న ఎగ్జాంపుల్ చూడండి. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, క్లోరిన్. దాన్ని ఎలా మార్చుకుంటాం సార్ అంటే సార్ ఈ లైన్స్ ఉన్నాయి కదా నార్మల్ లైన్స్, ఈ లైన్స్ లో పైన ఏముందిరా క్లోరిన్, కింద బ్రోమిన్ రాస్తాం. క్లోరిన్ బ్రోమిన్ చూసుకోండి రా, క్లోరిన్ బ్రోమిన్. సార్ డాష్ కి దీనికి ఏదైతే ఆపోజిట్ కింద ఉన్న దానికి ఆపోజిట్ లో ఉంది కదమ్మా, ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉందిరా, దానికి ఆపోజిట్ రా, ఆపోజిట్ ఉన్న దాన్ని ఇక్కడ క్లోరిన్ రాస్తారమ్మా. ఇంకా ఆటోమేటిక్ గా అయోడిన్ ఇక్కడ రాస్తారా. దీనికి ఆపోజిట్ కింద ఉన్న యాటమ్ కి వెజ్ ఎలాగుందో చూసుకోవడం. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్
ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ పైన OH కింద CH2OH దీనికి డాష్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, దీనికి ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందిరా మా, ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది మనకి చూస్తానికి రైట్ హ్యాండ్ సైడ్, దానికి ఆపోజిట్ లో ఉన్నది కాబట్టి ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాస్తాంరా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకే, ఇక్కడ RHS రాసుకున్నాం, OH లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇక్కడ ఆటోమేటిక్ అటు సైడ్ రాసుకున్నాం. ఇక్కడ ఎటేపు ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందిరా, సెంటర్ లో కట్టే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దానికి అప్పుడు ఇది ఫ్లోరిన్ ఇటు సైడ్ రాసుకుంటాం, అయోడిన్ మామూలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మామూలుగా ఉన్న లైన్స్ ని పైన ఎబో కింద బిలో రాసుకుంటాం, అయిపోయింది. నెక్స్ట్ ఈ డాష్ ఎలా రాస్తాం సార్ అంటే, ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే కింద ఉన్న ఆటమ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటాం రా, అదే కింద ఉన్న ఆటమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే అప్పుడు ఫ్లోరిన్ వచ్చేటప్పుడు డాష్ రా రైట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటామమ్మా, రైట్ హ్యాండ్ సైడ్ పర్ఫెక్ట్. అంతేగాని ఎగ్జాక్ట్ సెంటర్ లో ఉండటం అలాంటివి ఉండవు ఎగ్జాంపుల్స్. సో వెజ్ అండ్ డాష్ ని ఇలా మార్చుకోవటం, లేదా ఫిషర్ ప్రొజెక్షన్ ని ఇలా మార్చుకోవచ్చురా, ఫిషర్ ప్రొజెక్షన్ ని ఇలా మార్చుకోవచ్చు. ఓకే, ఎలాగా సార్ ఇదే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం రాసుకుంటాం, బ్రోమిన్ రాసుకుంటాం. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి కింద ఆటమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి ఫ్లోరిన్ ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చేటప్పటికల్లా అయోడిన్. అలాగా ఫిషర్ ప్రొజెక్షన్ వెజ్ అండ్ డాష్ ని ఫిషర్ ప్రొజెక్షన్ లో ఎలా మార్చుకుంటాం అనేది. ఓకే, ఇది మనం చూసుకోవాలమ్మా, గుర్తుంటుందారా? రైట్, నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ఎక్లిప్స్ స్టాగర్డ్ ని మళ్ళీ అది ఎలా మార్చుకుంటాం అంటే కన్ఫర్మేషనల్ ఐసోమర్స్, కన్ఫర్మేషనల్ టు ఫిషర్ ప్రొజెక్షన్ అమ్మా. కన్ఫర్మేషనల్ నుంచి ఫిషర్ ప్రొజెక్షన్ ఎలా మార్చుకుంటాం, వాట్ ఎవర్ ద మనకి ఏదున్నా సరేనమ్మా, ఏదున్నా సరే కన్వర్ట్ దమ్ ఇంటూ ఎక్లిప్స్ ఫామ్ లో మార్చుకోవాలిరా, ఎలా ఉన్నా సరే ఎక్లిప్స్ ఫామ్ లో ఉంచుకోవాలి. వన్ టూ త్రీ, ఇది ఒక ఫ్రంట్ కార్బన్ అమ్మా, దీన్ని అంటే గీతలు కంటిన్యూస్ ఉన్నదని ఫ్రంట్ కార్బన్. అన్నిటి ఎక్లిప్స్ లో మార్చుకోవాలిరా. 4 5 6 4 5 6 దాన్ని ఎలా మార్చుకుంటాం సార్ అంటే 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇది మా దీన్ని ఫ్రంట్ కార్బన్ అంటారు. ఫ్రంట్ కార్బన్, బ్యాక్ కార్బన్ మనకి రెడ్ గీతలు రెడ్ లైన్స్ తో గీసింది బ్యాక్ కార్బన్, బ్లాక్ లైన్స్ తో గీసింది ఫ్రంట్ కార్బన్. ఫ్రంట్ కార్బన్ ఎప్పుడు కింద రాస్తాం, ఇక్కడ రాస్తాం. ఎలాగా సార్, ఈ సైడ్స్ ఉన్నాయమ్మా 1 2 యాసిడ్ రాస్తారా, పైన ఉన్నది బాటమ్ లో రాస్తాం, పైన ఉన్నది బాటమ్ లో రాస్తాంరా, పైన ఉన్నది ఏంటమ్మా బాటమ్ లో రాస్తాంరా, గుర్తుంటుందమ్మా పైన ఉన్నది బాటమ్. ఓకే, అలాగే సేమ్ 6 ఇక్కడ 5 ఇక్కడ 6 రా, 6 5 పైన ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా పైన.
అర్థమైందారా? బ్లాక్ రెడ్. అదే సార్ మనకి స్టాగర్డ్ ఇచ్చాడు సార్. స్టాగర్డ్ ని ఎప్పుడు డైరెక్ట్ రాయమాకండమ్మా. రొటేట్ దిస్ మాలిక్యూల్ త్రూ 180 degrees 180 degrees రొటేట్ చేయి. 180 degrees అమ్మా అంటే ఇలా రొటేట్ చేయి. ఫ్రంట్ కార్బన్ బ్లాక్ లెన్స్ రొటేట్ చేయండి. 180 రొటేట్ చేస్తే 180 రొటేట్ చేస్తానమ్మా. చూసుకోండి జాగ్రత్తగా. వి గెట్ 3 1 2 వచ్చింది. బ్లాక్ ని 180 రొటేట్ చేస్తారా? 3 ఇక్కడికి వచ్చింది, 2 ఇక్కడికి వెళ్తుంది, 1 ఇక్కడికి వెళ్తుందమ్మా. అండ్ రెడ్ కలర్ అలాగే ఉంటాయిరా. 4 5 6 అలాగే ఉండేది. ఇలాగే ఉంది. ఇప్పుడు ఏంటి సార్ మళ్ళీ ఫ్రంట్ కార్బన్ ఇదేగా. ఫ్రంట్ కార్బన్ కింద ఉన్నది కిందేనా? 3 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 రైట్ హ్యాండ్ సైడ్ 2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్ బ్యాక్ కార్బన్ కింద ఉన్నది పైన రాసుకోవాలి. కింద పైన ఉన్నది కూడా పైన అలాగే ఉంచాం. ఆల్రెడీ కింద ఉంది కాబట్టి పైన రాసుకుంటాం. 5 4 1 ఇదమ్మా. ఇలా మార్చుకోగలగాలి ఎవ్రీథింగ్. అంటే నువ్వు స్క్యూ ఫామ్ అడగడు. స్టాగర్డ్ ఫామ్ కానీ ఎక్లిప్స్ ఫామ్ కానీ ఇస్తాడమ్మా. ఎక్లిప్స్ ఫామ్ ఇస్తే గొడవ లేదురా, హ్యాపీ. ఎక్లిప్స్ ఫామ్ ఇస్తే హ్యాపీ అమ్మా. ఎక్లిప్స్ ఫామ్ ఇవ్వకపోతే ఇలా మార్చుకుని దాన్ని కన్వర్ట్. జనరల్ గా ఇలా ఇవ్వడమ్మా. ఓకే, ఒకవేళ ఇలా ఇచ్చినా సరే దాన్ని ఈ ఫామ్ లో మార్చుకోరా, అప్పుడు ఈజీ అయిపోయిందమ్మా. ఈ ఫామ్ లో ఇచ్చిన మార్చుకుంటే ఎక్లిప్స్ ఫామ్ కూడా ఇలా ఉంచకుండా ఇలాగే మార్చుకోండి. అన్ని కూడా ఎప్పుడు కూడా అలాగే మార్చుకుంటే అయిపోయింది ఈజీ. అందుకని మనకి ఏం చేస్తారంటే ప్రతిసారి మళ్ళీ స్ట్రక్చర్ ఒకటే కానీ మనకి అలా ఇచ్చినప్పుడు ఇలా కాకుండా రైట్ ద ఎలక్ట్రాన్ అంటే అదే ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు ఒకటే వస్తుంది. దీన్ని ఇలా ఇచ్చినప్పుడు మనకి ఈ ఫామ్ లో మార్చుకోవాలి. ఈ ఫామ్ లో మార్చుకునేటప్పుడు రొటేట్ దెమ్ ఇంటూ 60 degrees 60 degrees రొటేట్ చేసుకోండి అమ్మ. రొటేట్ చేసినప్పుడు ఇంకెందుకంటే ఇలాగైతే ఇంకా నీకు ఫిక్స్డ్ రా, గొడవ ఉండదమ్మా. ఇలా ఉంటది రైట్. దాన్ని ఇప్పుడు 60 రొటేట్ చేసినప్పుడు ఈ 1 ఇటు వస్తుందా, 1 ఇక్కడికి, 3 ఇక్కడికి, 2 ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడికి 4 వచ్చింది, ఇక్కడ 5, ఇక్కడ 6 అమ్మా. 6 ఇప్పుడైతే నీకు కరెక్ట్ అయింది, గొడవ లేదా, ఎక్కడ కన్ఫ్యూజన్ కూడా ఉండదు. సింపుల్ సార్. ఫ్రంట్ కార్బన్ అంటే టీ లైన్స్ 1 3 2 నెక్స్ట్ 4 6 కిందనే పైన రాసుకుంటారు. ఇది మనకి ఫిషర్ ప్రొజెక్షన్ అదే కన్వర్షన్ దమ్ ఇంటూ అంటే మనకి కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అలా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. చూసుకోండి ఒక్కసారి. నెక్స్ట్ రైట్ నెక్స్ట్
మన జీఓసికి వచ్చేటప్పటికి నేను కంపేర్ ది జీఓసికి వచ్చేటప్పటికి బాండ్ బ్రేకింగ్ బట్టి ఓకే హోమోలిటిక్ ఫిషన్ హెట్రోలిటిక్ ఫిషన్ వాట్ ఇస్ మీన్ బై హోమోలిటిక్ ఫిషన్ హెట్రోలిటిక్ ఫిషన్ అంటే ద బాండ్ హోమోలిటిక్ ఫిషన్ హోమోలిటిక్ అంటే ఈక్వల్ బ్రేకింగ్ అమ్మ ఈక్వల్ బ్రేకింగ్ బాండ్ ఈక్వల్ గా బ్రేక్ అయితే హోమోలిటిక్ ఫిషన్ అంటారు the bond is broken equally we get అంటే దాన్ని హోమోలిటిక్ ఫిషన్ అంటారా కార్బన్ కార్బన్ ఈక్వల్ గా బాండ్ బ్రేక్ అయినప్పుడు we get radicals అమ్మ we get radicals అంటారా we get radicals అదే హెట్రోలిటిక్ ఫిషన్ అన్నప్పుడు హెట్రోలిటిక్ ఫిషన్ అన్నప్పుడు మనకి అన్ఈక్వల్ బ్రేకింగ్ అమ్మ అన్ఈక్వల్ బ్రేకింగ్ జరిగినప్పుడు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కార్బన్ ప్లస్ కార్బన్ మైనస్ కార్బన్ ప్లస్ కార్బన్ మైనస్ అండ్ కార్బన్ ప్లస్ ని వి కాల్డ్ యాజ్ కార్బోకాటియాన్ అంటారమ్మా కార్బోకాటియాన్ అండ్ దీన్ని కార్బోయానియాన్ అమ్మ కార్బోయానియాన్ కార్బోకాటియాన్ అండ్ కార్బోయానియాన్ ఇక్కడ మనకి ఏంట్రా అంటే కార్బన్ రాడికల్ కి కార్బోకాటియాన్ కి ఒకే ఆర్డర్ అమ్మా స్టెబిలిటీ ఆర్డర్ ఒకేలాగా ఉండిద్దిరా కార్బానియానికి స్టెబిలిటీ తక్కువ ఉంటదమ్మా స్టెబిలిటీ తక్కువ ఉంటది సో కార్బోకాటియాన్ కార్బోయానియన్ స్టెబిలిటీస్ అడుగుతాడమ్మా కార్బోయానియన్ స్టెబిలిటీస్ అడుగుతాడు సార్ ఎప్పుడైనా సరే మనకి ప్లస్ గాని రాడికల్ గాని అంటే రెండు చోట్ల మనకి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అంటే అప్పుడు మనకి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అమ్మా ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ పెరిగే కొద్దీ మనకి స్టెబిలిటీ ఇంక్రీజెస్ అంటే ఆ కార్బన్ కి అటాచ్ అయిన గ్రూప్స్ బట్రా స్టెబిలిటీ పెరుగుతా ఉంటదమ్మా ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ పెరిగే కొద్దీ అందుకనే మనం ఏం చెప్తారంటే టెరిషరీ కార్బోకాటియాన్ గ్రేటర్ దాన్ సెకండరీ గ్రేటర్ దాన్ ప్రైమరీ గ్రేటర్ దాన్ మిథైల్ కార్బోకాటియాన్ ఆర్ మిథైల్ యానియాన్ మిథైల్ కార్బన్ రాడికల్ మిథైల్ రాడికల్ కానీ మిథైల్ అదే యానియాన్కి వచ్చేటప్పటికల్లా కార్బన్ యానియాన్కి వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ పెరిగే కొద్దీ స్టెబిలిటీ పెరిగిద్దమ్మా ఓకే స్టెబిలిటీ పెరిగిద్ది అందుకని మిథైల్ కార్బోయానియాన్ గ్రేటర్ దాన్ ప్రైమరీ గ్రేటర్ దాన్ సెకండరీ గ్రేటర్ దాన్ టెరిషరీ అంటారా జనరల్ గా చెప్పేటప్పుడు కానీ మనకి ఓవరాల్ గా వచ్చేటప్పటికి ఆర్డర్స్ మారుతాయా ఆర్డర్ మారిద్దమ్మా ఓకే సో కార్బోకాటియాన్ కార్బన్ రాడికల్ అండ్ ఆఫ్ కోర్స్ హైబ్రిడేషన్ వచ్చేటప్పటికల్లా sp2 hybridation sp3 hybridation అమ్మా sp3 hybridation సో హైబ్రిడేషన్స్ అడుగుతాడు స్టెబిలిటీ కానీ ఓవరాల్ గా మీకు ఒక కాంపౌండ్ అంటే కార్బోకాటియాన్ కానీ కార్బోయానియాన్ ఆ రాడికల్స్ గురించి వాటి గురించి అడుగుతారా అవి మనకి ఇంపార్టెంట్ ఓకే వీ హ్యావ్ టు రిమెంబర్ అమ్మా ఆ మెకానిజమ్స్ మొత్తం గుర్తుండాలి ఏంట్రా అంటే చూడండి ఆ ఆర్డర్ గుర్తుండాల్సిందే తప్పదు ఓకే అన్నిటిగా గుర్తుండాల్సిందే ఏంటి సార్ మీరు ఎలా బట్టి పడతాం మనకి ఏమైనా లాజిక్ ఉందా అంటే సింపుల్ గా మనకి ఉన్న ప్లస్ చార్జ్ కి పక్కన డబల్ బాండ్స్ ఆల్టర్నేటివ్ గా రెసొనెన్స్ అమ్మా రెసొనెన్స్ డబల్ బాండ్ అంటే మనం తీసుకున్న ప్లస్ కార్బన్ కానీ ఒరే ప్రతిసారి రాడికల్ చెప్పను
కార్బోకాటియాన్ అన్న కార్బన్ రాడికల్ అన్న ఒకటే. ఆ పక్కన కార్బన్ అమ్మ సి ప్లస్ పక్కన కార్బన్ దగ్గర ఆల్టర్నేటివ్ డబల్ బాండ్స్ ఇలా ఉంటే దాన్ని కాంజుగేషన్ అంటారమ్మా. ఆల్టర్నేటివ్ డబల్ బాండ్స్ ఉంటే కాంజుగేషన్ పెరిగే కొద్దీ స్టెబిలిటీ ఆఫ్ ది కార్బోకాటియాన్ కానీ కార్బన్ రాడికల్ ఇంక్రీజెస్. డబల్ బాండ్స్ అంటే కాంజుగేషన్ లో నిన్న చెప్పిన రెసిడెన్స్ లో కూడా అంతే మా కాంజుగేషన్, బట్ అవి సైక్లిక్ అయి ఉండాలి, రింగ్ అయి ఉండాలి. ఇక్కడ రింగ్ అవసరం లేదురా, పక్కన కార్బన్ ఓపెన్ చైన్ అవ్వచ్చు, ఆర్ యారోమాటిక్ ఏదైనా రింగ్ అయినా అవ్వచ్చు, యాలిఫాటిక్ ఆర్ అసైక్లిక్ ఆర్ సైక్లిక్ ఏదన్నా సరే డబల్ బాండ్స్ కాంజుగేషన్ ఎంత ఎక్కువ ఉంటే అంత మోర్ స్టేబుల్ రా, ఎంత ఎక్కువ ఉంటే అంత మోర్ స్టేబుల్. అందులో దాన్ని బేస్ చేసుకుని కొంత ఎక్సెప్షన్ ఉందిరా. ఫస్ట్ లో అన్నిటికన్నా మోస్ట్ స్టేబుల్ ట్రైసైక్లోప్రొపైల్ కార్బోకాటియాన్ అమ్మ. ట్రైసైక్లోప్రొపైల్ కార్బోకాటియాన్ అది గుర్తుండాలమ్మా. ఓకే, అలాగే క్యాటియాన్ తర్వాత డైసైక్లోప్రొపైల్, తర్వాత సైక్లోప్రొపైల్ అమ్మ. ఇవి ఇంకా ఫిక్స్డ్ అమ్మా. ఇంక దీని తర్వాత మీరే రాసుకోగలరా. ఎందుకంటే 3 ట్రిపుల్ బాండ్ అంటే ఇక్కడ 3 పై బాండ్ ఇక్కడ ఏంటి సార్ మరి లోపల ఇన్వాల్వ్ అయింది, రింగ్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు స్టెబిలిటీ ఇంకా పెరిగిద్ది. ప్లస్ చార్జ్ రింగ్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు ప్లస్ చార్జ్, నేను ఏరోమాటిక్ నేచర్ అడిగాను కదమ్మా అక్కడ. తర్వాత డబుల్ బాండ్స్ బయట అండ్ పక్కన ఆర్ గ్రూప్ అమ్మ. ఆర్ గ్రూప్ అంటే మనకి పక్కన ఏముండాలి, ప్లస్ కార్బన్ పక్కన డైరెక్ట్ గా ఫినైల్ గ్రూప్స్ కానీ ఆల్కైల్ గ్రూప్స్ కానీ పెరిగే కొద్దీ కార్బోకాటియానికి స్టెబిలిటీ పెరిగిద్దా. కార్బోకాటియానికి ప్లస్ కార్బన్ పక్కన డబల్ బాండ్స్ కానీ ఆల్కైల్ అంటే మిథైల్ ప్రొపైల్, అందులో మళ్ళీ సార్ ఆల్ఫా హైడ్రోజన్స్ మనం తీసుకున్న ఆల్కైల్ గ్రూప్ లో ఆల్ఫా హైడ్రోజన్స్ పెరిగే కొద్దీ స్టెబిలిటీ పెరిగిద్దా. ఫస్ట్ కండిషన్ పక్కన డబల్ బాండ్స్ ఉండాలమ్మా, పక్క కార్బన్ దగ్గర డబల్ బాండ్స్ ఉండాలి ఆల్టర్నేటివ్ గా. లేదు సార్ డబల్ బాండ్స్ ఏమీ లేవు, అప్పుడు నువ్వు చూసుకోవాల్సింది ఆల్కైల్ గ్రూప్ రా. ఆల్కైల్ గ్రూప్ లో మళ్ళీ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలమ్మా. ఆల్ఫా హైడ్రోజన్ ఫర్ ఎగ్జాంపుల్ డెఫినెట్ గా, ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ డబల్ బాండ్స్ రా, డబల్ బాండ్స్ ప్రిఫరెన్స్ ఉండాలి. ఓకే, డబల్ బాండ్ తర్వాత ఫస్ట్ పై బాండ్ చూసుకున్న తర్వాత ఆల్ఫా హైడ్రోజన్ చూసుకోవాలరా. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అది. నెక్స్ట్ సార్ ఒకవేళ ఇక్కడ కూడా మిథైల్ ఉంది, ఇక్కడ కూడా మిథైల్ ఉందిరా. సో క్యాన్సిల్ చేసే ముందు కామన్ గా ఉన్నాయి కొట్టేసాయి, కొట్టే. ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, బట్ ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ ఆర్ 3 కాబట్టి లెస్ దాన్, అది మోర్ స్టేబుల్. సో అలా ఒక్కొక్క దానికి రా. ఓకే, ఒక్కొక్క దానికి అలా కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి దానికమ్మా ప్లస్ చార్జ్ పక్కన ఎప్పుడు అలా ఉండాలి. అలాగే
ఇలా ఉంది. ఇవన్నీ మిథైల్ రా, ఇవన్నీ మిథైల్. నువ్వు ఏం చూసుకో, ఫస్ట్ డబల్ బెంజీన్ చూసుకోవడమేరా. సో ఇంకేం ఆలోచించక్కర్లేదు, డైరెక్ట్ ఇదే లెస్ స్టేబుల్, లెస్ స్టేబుల్. క్వైట్ ఆపోజిట్ అమ్మా, ఎగ్జాక్ట్ గా మనకి యానియానికి రివర్స్ రా, యానియానికి రివర్స్. బట్ మిగతా అన్ని చోట్ల రివర్స్ రా, ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఇందులో దీని తర్వాత మళ్ళీ సేమ్ ఈ ఆర్డర్ మామూలేరా. మిగతా అన్నిట్లు కూడా కార్బో క్యాటియానికి కార్బో యానియానికి క్వైట్ ఆపోజిట్. అంటే మనకి ఫినైల్ గ్రూప్ డబుల్ బాండ్ తక్కువ ఉండాలి. సేమ్ క్యాట్ ఎప్పుడు కూడా యానియాన్ అడిగినా సరే నీకు క్యాటియాన్ గా మార్చుకోనండి, ప్లస్ గా పెట్టుకుని ఆర్డర్ అయ్యి దాని యానియాన్ రివర్స్ చేసుకో. అంటే రెండు ఆర్డర్ గుర్తుంచుకోద్దురా. ఎప్పుడు క్యాటియాన్ బేస్ చేసుకుని ఒకవేళ మనం యానియాన్ ఇచ్చిన ఇలాగా సార్ ఇలా ఇచ్చిన మనం దీన్ని ఏం చేద్దాం, ముందు పక్కన పెట్టేసి ప్లస్ గా రాసుకోరా. ప్లస్ గా రాసుకుని దాని ఆర్డర్ అయ్యి దాని ఆర్డర్ కి క్వైట్ ఆపోజిట్ ఎక్సెప్షన్ ఫర్ సైక్లోప్రొపైల్ గ్రూప్స్ లో రా. సైక్లోప్రొపైల్స్ లో వచ్చేటికల్లా 3 greater than 2 greater than 1, బట్ ఇన్ కేస్ ఆఫ్ యానియాన్ లో 2 greater than 3 greater than 1 అమ్మ. 3 greater than 2 greater than 1. ఇది మనకి ఏంటంటే కార్బో క్యాటియన్ కార్బో యానియాన్ స్టెబిలిటీస్ అమ్మ. ఓకే, నిన్న మీకు పెట్టాను కానీ అదంతా అవసరం లేదు. మొత్తం మనకి ఇంటర్మీడియట్ ఓన్లీ కార్బో క్యాటియన్ కార్బో యానియాన్ గురించి అడుగుతారమ్మా మనకి. అంటే ప్రెసెంట్ సిలబస్ లో ఇప్పుడు ఇచ్చిన సిలబస్ లో కార్బో క్యాటియన్ అండ్ కార్బో యానియాన్ అమ్మ. కార్బో క్యాటియన్ అండ్ కార్బో యానియాన్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫెక్ట్స్ అంటారమ్మా. మనకి ఎఫెక్ట్స్ అంటే ఏంట్రా అంటే అప్లికేషన్స్ ఇంపార్టెంట్. అందులో మనకి మెయిన్ గా అప్లికేషన్స్ ఎలా అప్లై చేసుకుంటాం, దానివల్ల ఉపయోగం ఏంటి. ఓకే, ఎలాగా అంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇండక్టివ్ ఎఫెక్ట్ వచ్చి ఇండక్టివ్ ఎఫెక్ట్ లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2 గ్రూప్స్ అమ్మా. రిలీజింగ్ గ్రూప్ ప్లస్ ఐ గ్రూప్ అంటారు అండ్ మైనస్ ఐ గ్రూప్ అంటారమ్మా. ప్లస్ ఐ గ్రూప్ ఒకటి, మైనస్ ఐ గ్రూప్ అమ్మా. బాడీ బై ప్లస్ ఐ గ్రూప్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ రా. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అంటే మనకి ఆల్కైల్ గ్రూప్స్ అమ్మా. We only get alkyl groups. Alkyl groups తప్ప మిగతా అన్ని కూడా ఓన్లీ ఆల్కైల్ గ్రూప్స్ ఏరా. మిగతా అన్ని కూడా we called as withdrawing groups ఏరా. మనం అక్కడ నేర్చుకుంది ఏంటి, ప్లస్ ఎం దగ్గర మైనస్ ఎం దగ్గర వేరమ్మా. ప్లస్ ఎం మైనస్ ఎం దగ్గర వేరు, ఇక్కడ వేరు మనకి. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. ప్లస్ ఐ కి మైనస్ ఐ కి ప్లస్ ఎం కి మైనస్ ఎం కి కన్ఫ్యూజ్ అవుతారు. సో జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. మనకి ఏంట్రా అంటే తీసుకున్న యాటమ్ దగ్గర ఎక్స్ అనే యాటమ్ దగ్గర లోన్ పేరు ఉంటే ప్లస్ ఎం అంటారు. ఎక్స్ దగ్గర లోన్ పేరు లేకపోతే మైనస్ ఎం అంటారు. అది వేరు. ఎలక్ట్రాన్ రిలీజింగ్ విత్ రెస్పెక్ట్ టు మీసోమెరిక్ ఎఫెక్ట్ ఆర్ రెసొనెన్స్. ఇండక్టివ్ ఎఫెక్ట్ ప్రకారం ఏంటంటే మనం తీసుకున్న ఆటమ్ ఎక్స్ అనే ఆటమ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ దెన్ కార్బన్, కార్బన్ కన్నా మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అయితే దానికి ఆటోమేటిక్ గా మైనస్ ఐ
అంతేగాని లోన్ పేర్లు ఇంక దాంతో పని లేదురా. లోన్ పేరు ఉంటే అది ప్లస్ అమ్మ తర్వాత విషయం. మనకి మెయిన్ ఏంటి? మన కార్బన్ కన్నా మోర్ ఎలక్ట్రాన్ నెగటివ్ ఉంటే ప్లస్ ఎం. ఇంక మిగతాయన్నీ కూడా మైనస్ ఎం అంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అమ్మ. మిగతా అన్ని మోర్ ఎలక్ట్రాన్ నెగటివ్ యాటమ్. మోర్ ఎలక్ట్రాన్ నెగటివ్ యాటమ్. ఇక్కడ మనకి ఆర్డర్స్ గుర్తుండాలిరా. మైనస్ ఎం ఆర్డర్ ప్లస్ ఎం ఆర్డర్ గుర్తుండాలి. ఓకే, అవి ఏంట్రా అంటే వీ హ్యావ్ టు రిమెంబర్ దమ్. ఆ వాల్యూస్ గుర్తుండాలి, తప్పదురా మనకి. ఆర్డర్ గుర్తుండాలి, లేకపోతే మర్చిపోతాం మళ్ళీ. రైట్, ఏం సార్ అది? ఈ ఆర్డర్ గుర్తుండాలిరా. మైనస్ NH3 ప్లస్, అన్నిటికన్నా స్ట్రాంగ్ మైనస్ ఐ ఎఫెక్ట్. ఎందుకు సార్ ఇవి? మనకి తర్వాత ఉంటదమ్మా ఎసిడిక్ నేచర్, బేసిక్ నేచర్ అయ్యి CN. తర్వాత వచ్చేటప్పటికి SO3H. we have to remember the order. ఆర్డర్ గుర్తుండాల్సిందేరా. SO3H, CHO, ఓకే, COCl, COOR. ఈ వాల్యూస్ గుర్తుండాలమ్మా. ఎమైడ్, తర్వాత ఫ్లోరిన్ అంటే ఎలక్ట్రాన్ నెగటివిటీ. ఫ్లోరిన్, FCl, Br, I అలాగే మొత్తం తీసుకోవచ్చురా. ఓకే, OH అని నెక్స్ట్ ఇలాగా. అలాగే మనకి ప్లస్ ఐ వచ్చేటప్పటికల్లా, ప్లస్ ఐ వచ్చేటప్పటికి టెరిషరీ, సెకండరీ, తర్వాత ప్రైమరీ, తర్వాత మిథైలమ్మ, లాస్ట్ లో హెచ్. లాస్ట్ లో హెచ్ కి జీరోగా తీసుకుంటారా? హెచ్ జీరోగా తీసుకుంటామా? రైట్. ఏంటి సార్? ఈ మైనస్ ఐ ఎఫెక్ట్ వల్ల, మైనస్ ఐ ఎఫెక్ట్ ప్లస్ ఐ ఎఫెక్ట్ వల్ల మనకి మైనస్ ఐ గ్రూప్ పెరిగే కొద్దిగా, మైనస్ ఐ గ్రూప్ పెరిగే కొద్ది ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేస్తాము. మనం తీసుకున్న కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క ఎసిడిక్ స్ట్రెంగ్త్ పెరిగిద్ది. అడుగుతాడురా. ఓకే, ఇవి మనకి ఇవి అడగడు, ఇప్పుడు చెప్పేవి అడుగుతాడురా. మనం తీసుకున్న ఒక యాసిడ్ ఇచ్చి మోర్ ఎసిడిక్ ఏది, లెస్ ఎసిడిక్ ఏది అని అడుగుతాడురా. అందులో ఏంట్రా, మైనస్ ఐ గ్రూప్ పెరిగే కొద్ది ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఇంక్రీజెస్, మైనస్ ఐ పెరిగే కొద్ది ఎసిడిక్ స్ట్రెంగ్త్ డిక్రీజెస్. అందులో మీకు మీరే చూడండి రా. CH3, COOH, HCOOH అమ్మ. సార్ అప్పుడు నువ్వేం చూసుకోవాలిరా అంటే COOH పక్కన ఉన్న గ్రూప్ ఏంటో చూసుకోవాలిరా. COOH ఉన్న పక్కన గ్రూప్ మిథైల్, అండ్ ఇక్కడ హెచ్ వల్ల మనకి ఇండక్టివ్ ఎఫెక్ట్ జీరో. అంటే ఎసిడిక్ నేచర్ పెరగదు, తగ్గదు. కానీ ఆల్కైల్ గ్రూప్ అని చెప్పాం కదమ్మా. ఆల్కైల్ గ్రూప్ అంటే ప్లస్ ఐ గ్రూప్ రా. బట్ ప్లస్ ఐ అంటే ఎసిడిక్ నేచర్ ఏమిటి? డిక్రీజెస్. అదే మనకి ఇంకో ఎగ్జాంపుల్. ఇలా ఉందమ్మా, ఇలా ఉంది సార్. ఇక్కడ ఉన్న గ్రూప్ CH3, బట్ ఇక్కడ ఉన్న గ్రూప్ CH2F రా. అంటే అడ్జసెంట్ కార్బన్ దగ్గర విత్ డ్రాయింగ్ గ్రూప్ పెరిగింది. విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంది అంటే ఆటోమేటిక్ గా ఎసిడిక్ నేచర్ ఇంక్రీజెస్. CF3, COOH, CHF2, COOH, CH2F, COOH. తెలిసిపోతుంది కదమ్మా. క్లోరిన్ గ్రూప్స్ పెరిగే కొద్దీ ఎసిడిక్ నేచర్ పెరిగింది. మనల్ని అడిగే ఎగ్జామ్ లో ఏమడుగుతారంటే ఇది అడుగుతారు. ఇవి ఈ రెండిట్లో మోర్ ఎసిడిక్. ఒకటే ఇచ్చాడు ఇంకో గొడవ లేదు.
వేరు ఇచ్చాడంటే కంపల్సరీగా మీకు ఈ ఆర్డర్ గుర్తుండాలి. ఇచ్చింది ఫ్లోరిన్ అండ్ సైనైడ్ కి మోర్ ప్రిఫరెన్స్. ఆర్డర్ గుర్తు లేకపోతే చేయలేము. ఒకే ఎలిమెంట్ ఇస్తే హ్యాపీ, కానీ వేరు కాంపౌండ్ ఇచ్చినప్పుడు అండ్ ఎగ్జామ్ లో ఆడు ఎప్పుడు కూడా వాడు ఏమంటాడంటేనా పీకేఏ వాల్యూస్ అడుగుతాడు. నాట్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, పీకేఏ వాల్యూస్ అడుగుతాడు. చాలా మంది మిస్టేక్ చేసేది, వాడు ఎగ్జామ్ లో కూడా పీకేఏ వాల్యూస్ ఇచ్చి ఎసిడిక్ స్ట్రెంత్ కనుక్కోమంటాడు, లేదా ఇలా ఇచ్చి ఎసిడిక్ స్ట్రెంత్ పీకేఏ కేఏ వాల్యూ కలమ పీకేఏ వాల్యూ ఆర్డర్ అడుగుతాడు. పీకేఏ అంటే మైనస్ లాగ్ ఆఫ్ కేఏ, డెఫినేషన్ మైనస్ లాగ్ ఆఫ్ కేఏ. dissociation constant Ka is directly proportional to acidic strength. Ka value పెరిగే కొద్దీ acidic strength పెరిగిద్దిరా. అంటే Ka పెరిగింది అంటే మైనస్ కలం ఇది రివర్స్. కాబట్టి ఎప్పుడైనా సరే pKa వాల్యూ అడిగాడు అంటే it is inversely proportional to acidic strength. Inversely proportional to acidic strength. Okay, and sir ఎసిడిక్ స్ట్రెంత్ పెరుగుతుంది అంటే pH వాల్యూ తగ్గిద్రోయ్. ఎసిడిక్ స్ట్రెంత్ పెరుగుతుంది, ఒక యాసిడ్ యొక్క స్ట్రెంత్ పెరిగే కొద్దీ pH వాల్యూ తగ్గిద్ది. ఆర్ H+ అయాన్ కాన్సంట్రేషన్ పెరిగిద్రా. వాడు ఏం అడిగాడో చూసుకోవాలి. ఏది అడిగినా సరే నువ్వు చూసుకోవాల్సిన స్ట్రెంత్ ఆఫ్ మోర్ ఎసిడిక్ ఏది లెస్ ఎసిడిక్ తీసుకున్నాం. ఎసిడిక్ నేచర్ కనుక్కున్నాక దాన్ని బట్టి వాడు ఏది అడిగాడో చూసుకోవడం. పీకేఏ అడిగాడా, ఓకే పీకేఏ అడిగాడా, ఎసిడిక్ కేఏ అడిగాడా, ఆర్ పీహెచ్ అడిగాడా, ఏది అడిగాడో చూసుకోవాలి. ఎసిడిక్ స్ట్రెంత్ కి కంపారిజన్ రా. అంతేగాని డైరెక్ట్ గా వాడు ఎప్పుడు మోర్ ఎసిడిక్ లెస్ ఎసిడిక్ అని అడగడు. వాడు దేనికి కేఏ వాల్యూ ఎక్కువ, దేనికి పీకేఏ వాల్యూ ఎక్కువ, దేనికి పీహెచ్ వాల్యూ ఎక్కువ ఉంటది అవి అడుగుతాడు. ఏది అడిగినా ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్ట్ అంటే ఎసిడిక్ స్ట్రెంత్ ఏది ఎక్కువ, మోర్ ఎసిడిక్ ఏదో కనుక్కుని దాని నుంచి వెళ్ళటం బెటర్. అలాగే సేమ్ రివర్స్, ప్లస్ ఐ గ్రూప్ పెరిగే కొద్దీ ఎసిడిక్ స్ట్రెంత్ తగ్గుతా ఉంటది అంటాడమ్మా. సో మీరు ఈ ఆర్డర్ గుర్తుండాల్సిందే, ఈ ఆర్డర్ గుర్తుండాలిరా. అలాగే COOH కార్బన్, CH2 CH3, ఇలా ఇచ్చాడు. ఓకే, మోర్ ఎసిడిక్ ఎక్కడ చెప్పలే కదా మనం, కానీ ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది ఏంటి సార్, ఇది sp3 కార్బన్, ఇది sp2 కార్బన్, ఇది sp కార్బన్. మనకి ఎలక్ట్రోనెగటివిటీ పరంగా లెక్కేసుకుంటే sp మోర్ ఎలక్ట్రోనెగటివ్ గ్రేటర్ దాన్ sp2 మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ sp3m. సో మనకి ఇందాక ఏం చెప్పాను, ఎలక్ట్రోనెగటివిటీ పెరిగే కొద్దీ as electronegativity increases acidic strength increases అమ్మా. acidic strength increases, electronegativity వాల్యూ పెరిగే కొద్దీ acidic strength పెరిగింది. కాబట్టి దీన్ని 1 2 3 అనుకున్నాం అనుకో. సో ఆర్డర్ 3 greater than 2 greater than 1 అమ్మా. 3 greater than 2 greater than 1. అలాగా మనకి ఎసిడిక్ స్ట్రెంత్ ఏంటి అవి కూడా చూసుకోవాలమ్మా. ఓకే, ఇది ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇండక్టివ్ ఎఫెక్ట్ లో మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ప్లస్ అయ్యా మైనస్ అయ్యా. ఎసిడిక్ నేచర్ ఒక్కటే అడుగుతాడు ఎక్కువగా, ఎసిడిక్ నేచర్ ఒక్కటే అడుగుతాడమ్మా. ఓకే చూసుకోండి ఒక్కసారి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎసిడిక్ నేచర్, అదే బేసిక్ నేచర్ అమ్మా. బేసిక్ నేచర్ ఆఫ్ ఎమిన్
ఆల్కహాల్స్ కి అండ్ ఆల్కహాల్స్ యొక్క ఎసిడిక్ నేచర్ కానీ ఆర్ కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క ఎసిడిక్ నేచర్ కానీ ఆల్కహాల్ అంటే ఫీనోల్స్ రా ఫీనోల్స్ యొక్క ఎసిడిక్ నేచర్ కానీ కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క ఎసిడిక్ నేచర్ కానీ -I గ్రూప్ పెరిగే కొద్దీ ఎసిడిక్ నేచర్ పెరిగిద్ది అమ్మ. ఓకే నెక్స్ట్ ఎమీన్స్ బేసిక్ నేచర్ ఆఫ్ ఎమీన్స్ యొక్క బేసిక్ నేచర్ దేని డిపెండ్ అయితరా +I గ్రూప్ ఇప్పుడు ఎందుకంటే ఎలక్ట్రాన్ రిలీజ్ అవ్వాలమ్మా ఎలక్ట్రాన్ రిలీజ్ basic nature of amines +I group పెరిగే కొద్దీ as +I groups increases basic nature of amines increases quite opposite for acids కి and దీనికి opposite and అందులో మనకి 3 factors ఉంటాయమ్మా based on ఇండక్టివ్ ఎఫెక్ట్ ప్రకారం మనకి టెరిషరీ గ్రేటర్ దాన్ సెకండరీ గ్రేటర్ దాన్ ప్రైమరీ గ్రేటర్ దాన్ అమోనియా అండ్ aromatic amines ఎప్పుడు లెస్ బేసిక్ కేరా బికాజ్ అక్కడ aromatic ఫినైల్ గ్రూప్ అనేది విత్డ్రాయింగ్ గ్రూప్ అమ్మా ఫినైల్ అనేది విత్డ్రాయింగ్ గ్రూప్ రా రైట్ అలాగే based on steric factors అమ్మా based on steric factors బల్కీ సైజ్ బట్టి చూసుకుంటే ప్రైమరీ గ్రేటర్ దాన్ సెకండరీ గ్రేటర్ దాన్ టెరిషరీ గ్రేటర్ దాన్ అమోనియా ఇది మామూలే నెక్స్ట్ ఇంకా బేస్డ్ ఆన్ సాల్వేషన్ ప్రకారం కూడా మనకి ఉంటుంది గుర్తుందా మన ఫస్ట్ ఇయర్ లో మన సెకండ్ ఇయర్ లో చెప్పానమ్మా సెకండ్ ఇయర్ లో బేసిక్ నేచర్ ఆఫ్ ఎమీన్స్ చెప్పాం మనం గుర్తులేదు ఓకేనా సో బేస్డ్ ఆన్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ప్రకారం అయితే ప్రైమరీ రా బేస్డ్ ఆన్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఏంటమ్మా ప్రైమరీ బేస్డ్ ఆన్ స్టీరిక్ ఫ్యాక్టర్ అయితే సెకండరీ రా బేస్డ్ ఆన్ స్టీరిక్ ఫ్యాక్టర్ అయితే సెకండరీ అలాగే మనకి ఇదేలమ్మా ఇంకోటి ఉందిరా బేస్డ్ ఆన్ హైడ్రోజన్ బాండింగ్ అమ్మా బేస్డ్ ఆన్ హైడ్రోజన్ బాండింగ్ ప్రకారం కూడా మనకి ఇదే వచ్చిందిరా ప్రైమరీ గ్రేటర్ దాన్ సెకండరీ గ్రేటర్ దాన్ టెరిషరీ గ్రేటర్ దాన్ అని బట్ ఎక్స్పెరిమెంటల్ గా వాడు ఏం చెప్పకుండా వాట్ ఈస్ ద బేసిక్ నేచర్ ఆఫ్ ఎమీన్స్ అంటే ఎక్స్పెరిమెంటల్లీ అమ్మ ఎక్స్పెరిమెంటల్ గా అడిగినప్పుడు ఇంకేం ఆలోచించకూడదురా 2 గ్రేటర్ దాన్ 3 గ్రేటర్ దాన్ 1 గ్రేటర్ దాన్ అమోనియా గ్రేటర్ దాన్ aromatic ఓన్లీ ఫర్ మిథైల్ గ్రూప్స్ అమ్మ మనం తీసుకున్న ఆల్కైల్ గ్రూప్స్ మిథైల్ అన్ని మిథైల్ అయితేనే ఒకటి మిథైల్ కాదు మళ్ళీ అన్ని మిథైల్ అయితేనే 2 గ్రేటర్ దాన్ 1 గ్రేటర్ దాన్ 3 గ్రేటర్ దాన్ అమోనియా మిథైల్ అన్ని మిథైల్ గ్రూప్ అయితేనే అంతేగాని ఒక మిథైల్ అన్నప్పుడు మళ్ళీ సెకండరీ గ్రేటర్ దాన్ సో వాట్ క్వశ్చన్ లో ప్రెసెంట్ అయితే మనకి అడిగే క్వశ్చన్స్ ప్రెసెంట్ లో ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్ట్ ప్రకారం అడిగితే ఇది మిగతా అడగలేరా ఇండక్టివ్ ఎఫెక్ట్ ప్రకారం అడుగుతాడు కాబట్టి 3 to 1 అదే మనకి ఎక్స్పెరిమెంటల్ గా అడిగినప్పుడు 2 3 1 అమ్మ 2 3 1 ఒక్క మిథైల్ అయితే 2 1 3 రా మిథైల్ అయితే 2 1 3 సో ఇది మనకి చాలా మనం తెలుసుకుంటే చాలా ఇండక్టివ్ ఎఫెక్ట్ లో మనకి అడిగే ఛాన్సెస్ అమ్మ ఓకే రైట్ చూసుకోండి ఒకసారి నెక్స్ట్
నెక్స్ట్ మనం అడిగేది ఏంట్రా అంటే మిగతాయి ఈ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటే ఉంటాడు. ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అవ్వాలి మా ఇండక్టివ్ ఎఫెక్ట్ మీసోమెరిక్ ఎఫెక్ట్ మీసోమెరిక్ ఎఫెక్ట్ అయి రావాలంటే సింపుల్. మీరు ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ గురించి ఏం ఆలోచించదురా, ఎందుకంటే ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అనేది అప్లికబుల్ ఇఫ్ ది కాంపౌండ్ కంటైన్ ఓన్లీ వన్ డబల్ బాండ్ అమ్మ. ఒక డబల్ బాండ్ ఉంటేనే అప్లికబుల్ రా. ఏమైందిరా అంటే పేరు ఎక్స్ అనే కాంపౌండ్ ఏ అనే కాంపౌండ్ వచ్చి ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు అటాక్ అయ్యేటప్పుడు ఈ పై బాండ్ షిఫ్ట్ అయితే అవన్నీ అక్కడ మనకు అడిగేది ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ ఇచ్చారంటే ఓన్లీ ఒక పై బాండ్. అదే సార్ మన రెజొనెన్స్ ఎఫెక్ట్ అన్నా మీసోమెరిక్ ఎఫెక్ట్ అన్నా ఒకటే. రెజొనెన్స్ ఎఫెక్ట్ అన్నా మీసోమెరిక్ ఎఫెక్ట్ అన్నా ఒకటే. ఏంటి సార్, ఇట్ షుడ్ కంటైన్ లోన్ పేర్స్ కానీ నెగటివ్ చార్జ్ కానీ ఆర్ లోన్ పేర్స్ నెగటివ్ చార్జ్ అంతే, లోన్ పేర్స్ విత్ నెగటివ్ చార్జ్ when they are present ఆల్టర్నేటివ్లీ అంటే కాంజుగేషన్ లో ఉంటే దాని వల్ల వచ్చే ఎఫెక్ట్ ని రెసొనెన్స్ ఎఫెక్ట్ అంటారు. మీకు ఆల్రెడీ చాలా సార్లు మనం నేర్చుకున్నాం సార్. ప్లస్ ఎం అంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్న ప్లస్ ఎం అంటారు. మైనస్ ఎం అంటే నో లోన్ పేర్స్. గుర్తుకొచ్చిందమ్మా, నో లోన్ పేర్స్ డిస్కస్ చేశాం కదా. అండ్ మనం తీసుకున్న యాటమ్ మీద మనం తీసుకున్న రింగ్ మీద ఎక్కడైనా సరే ప్లస్ ఎం గ్రూప్ ఉంటే ఎలక్ట్రోఫైల్ విల్ అటాక్ ఆన్ ఆర్థో పొజిషన్ అండ్ పారా పొజిషన్. అదే మనకి ఎలక్ట్రోఫైల్ కాకుండా న్యూక్లియోఫైల్ వచ్చి అటాక్ అవుతుంటే ఇట్ విల్ అటాక్ ఆన్ మెటా పొజిషన్. అదే మనకి బెంజీన్ రింగ్ మీద మైనస్ ఎం గ్రూప్ ఉంటే దెన్ ఎలక్ట్రోఫైల్ విల్ అటాక్ ఆన్ మెటా పొజిషన్. ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం చాలా సార్లు. న్యూక్లియోఫైల్ అయితే ఆర్థో అండ్ పారా. ఓకే, ఆర్థో అండ్ పారా అండ్ ప్లస్ ఎం లోన్ పేర్స్ అని గుర్తుంచుకున్నాం. అండ్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ towards electrophilic substitution, right? Nucleophilic అంటే opposite. ప్లస్ ఎం తర్వాత ఆల్కైల్ బెంజీన్ ఇక్కడ హాలోజన్స్ మైనస్ ఎం ఇది రియాక్టివిటీ. సేమ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ which is more stable. అక్కడ డైరెక్ట్ నేను ఆర్డర్ చెప్పేస్తాను ఇందాక ప్లస్ లో. యాక్చువల్ గా ఇండక్టివ్ ఎఫెక్ట్ లో ఈ పై బాండ్స్ గురించి మాట్లాడవరా, ఓన్లీ ఆల్కైల్ గ్రూప్స్ గురించే మాట్లాడుకుంటాం. అక్కడేమో ఆల్కైల్ గ్రూప్స్ గురించి మాట్లాడుకుంటాం ఇండక్టివ్ ఎఫెక్ట్ లో. ఇక్కడ వచ్చేటప్పటికల్లా డబల్ బాండ్స్ గురించి లోన్ పేర్ గురించి. మరి అక్కడ ఒక ఆర్డర్ ఇక్కడ ఒక ఆర్డర్ కాకుండా డైరెక్ట్ గా చెప్పేసాను. కార్బోకాటియాన్ అంటే ప్లస్ చార్జ్ పక్కన మనకి డబల్ బాండ్స్ పర్మనెంట్స్, డబల్ బాండ్ ఆల్టర్నేటివ్ గా ఉండాలి, తర్వాత లేదంటే ఆల్కైల్ గ్రూప్స్ ఉండాలని చెప్పాను. అదేదో ఇక్కడ దీనికి పై బాండ్స్ ద్వారా వచ్చేదాన్నేమో రెసొనెన్స్ ఎఫెక్ట్ అంటారమ్మా. ఇక్కడ పక్కన ఉన్న ఆల్కైల్ గ్రూప్స్ లో వచ్చేదాన్ని ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు.
అఫ్ కోర్స్ ఎప్పుడైనా సరే రెసిడెన్స్ ఎఫెక్ట్ ద్వారా వచ్చే స్టెబిలిటీ గ్రేటర్ దాన్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అన్న. రెసిడెన్స్ ఎఫెక్ట్ ద్వారా ఇది స్టేబుల్. ఏరోమాటిక్ అనే ఉండాల్సిన అవసరం లేదు, పక్కన డబుల్ బాండ్స్. ఇది చూడమ్మా, ఇది స్టేబుల్. aromatic aliphatic ఉంటే aromatic more stable. Aromatic preference should be given. Okay. ఏం స్టేబుల్ అమ్మా? ఇది సార్ ఎందుకని? కాంజుగేషన్ లో క్లీన్ చేస్తారు అన్నా. ప్లస్ డబుల్ పక్క కార్బన్, మళ్ళీ ఆల్టర్నేటివ్ గా ఉంది. ఇక్కడ నో కాంజుగేషన్, ఇక్కడ నో కాంజుగేషన్. కాంజుగేషన్ రెసిడెన్స్ ఒకటే కదా సార్? కాంజుగేషన్ రెసిడెన్స్ కాదు. ఇప్పుడు ఏ స్టేబుల్ అమ్మా? మూడిట్లో ఫస్ట్ ఇక్కడ 2 డబుల్ బాండ్స్ కాంజుగేషన్ లో ఉంది విత్ పాజిటివ్ చార్జ్. ఇక్కడ పాజిటివ్ చార్జ్ విత్ ఒక డబుల్ బాండ్, పాజిటివ్ చార్జ్ కాంజుగేషన్ మీద పక్కన ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, పక్కన ఆల్ఫా. ఇవి ఏం చెప్పాను? ఫస్ట్ ప్లస్ పక్కన ఏముండాలి? డబుల్ బాండ్స్ ఉంటే డబుల్ బాండ్, దాని తర్వాత ఆల్ఫా హైడ్రోజన్స్. ఆల్ఫా హైడ్రోజన్ తీసుకోవాలి. సో 1 గ్రేటర్ దాన్ 2 గ్రేటర్ దాన్ 3. అలాగా మీసోమెరిక్ అన్న రెసిడెన్స్ అన్న అన్ని. కానీ మీరు పర్టికులర్ మీసోమెరిక్ ఎఫెక్ట్, రెసిడెన్స్ ఎఫెక్ట్ అని చెప్పాడు అనుకో, ఇండక్టివ్ ఎఫెక్ట్ ప్రకారం చూసుకుంటే ఓన్లీ పక్కన ఆల్కైల్ గ్రూప్స్ చూసుకోవాలిరా. అక్కడ కాకుండా రెసిడెన్స్ అన్నప్పుడు డబుల్ బాండ్ పక్కన కార్బోకేటయాన్ పక్కన డబుల్ బాండ్ చూసుకోవాలి. కానీ ఏమనుకుంటా స్టెబిలిటీ ఆర్డర్ అన్నప్పుడు ఫస్ట్ డబుల్ బాండ్స్ చూసుకోవాలి, తర్వాత మన ఆల్ఫా హైడ్రోజన్స్ చూసుకోవాలమ్మా. ఇది మనకి ప్రతి ఒక్కటి ఇలాగ వచ్చిందిరా ఆర్డర్. ఏ ఎక్సెప్షన్? ఒకవేళ మైనస్ ఇచ్చినా సార్, ఇదే చోట మైనస్ ఇచ్చినా తీసేసేది, మైనస్ చోట ప్లస్ పెట్టుకో, ప్లస్ పెట్టుకుని రాసుకో ఆర్డర్. దాని రివర్స్ రాయి. ఏంటి? కార్బోయానియాన్స్ కి రివర్స్ రాసుకుంటే సరిపోయిద్దమ్మా. ఇది మనకి ఓకే. ఇంకా ఇంతేరా, ఇంకేమన్నా టాపిక్స్ మనకి ఇంతే కదా? మనకున్న టాపిక్స్ ఇంకేమన్నా చూడ షెడ్యూల్లో. ఎలైల్ అమ్మా, ఎలైల్ మోర్ స్టేబుల్ రా. ఎలైల్ మోర్ స్టేబుల్, ఎలైల్ యానియాన్ అన్స్టేబుల్ రా. ఎలైల్ యానియాన్ అన్స్టేబుల్. మనకి కార్బోకేటయానికి కార్బోయానియానికి 3 చోట్ల ఒక 1 or 2 ప్లేసెస్ ఎక్కడ ఇందా చెప్పలా, ట్రైసైక్లిక్ అని కార్బోకేటయాన్ అని, ట్రైసైక్లో ప్రొపైల్ కార్బోకేటయాన్. ఇది ఒక్క చోట ట్రైసైక్లిక్ దగ్గరేమో కార్బోకేటయానికి 3 greater than 2 greater than 1, యానియాన్కి వచ్చేటప్పటికి 2 greater than 3 greater than 1 అమ్మ. మిగతా అన్ని చోట్ల క్యాటయానికి యానియానికి క్వైట్ ఆపోజిట్ ఉంటది. అలాగే ఇక్కడ ఒకటి 2 సేమ్, 2 అన్స్టేబుల్ అవుతాయమ్మా. జనరల్ మనకి ఇది అన్స్టేబుల్ అని కానీ స్టేబుల్ అనుకుంటాం, బట్ 2 కూడా బోత్ ఆర్ అన్స్టేబుల్. ఈ ఒక్క కేసులో ఒకటి మళ్ళీ రెండింటికి ఒకటే ప్రాపర్టీ వచ్చిద్దమ్మా. అండ్ ఎప్పుడు చెప్పాం కదా, కార్బోకేటయాన్ స్టెబిలిటీ రావాలంటే ఇక బండ గుర్తు ఏంట్రా? డబల్ బాండ్స్ పెరుగుతా ఉండాలి. అలాగా చూడండి ఒకసారి. ఇలా ఉంది సార్. ఇక్కడ ప్లస్ పక్కన డబల్ 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 3 ఉన్నాయి, ఇక్కడ కూడా ప్లస్ పక్కన త్రిబుల్ డబల్ 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 ఉన్నాయి. బట్ ఇది మోర్ స్టేబుల్, ఎందుకంటే అన్ని వైపుల డైరెక్షన్ సేమ్ అయితేరా. ఇక్కడ మనకి హైడ్రోజన్స్ ఉంటాయి, సో దానివల్ల ఎఫెక్ట్ ఉండదు. అంటే అన్ని వైపుల నుంచి మనకి ఇంకా పెరిగాయి, సరౌండింగ్స్ లో డబుల్ బాండ్స్ పెరిగే కొద్దీ స్టెబిలిటీ పెరిగిద్దమ్మా. ఇది మోర్ స్టేబుల్, ఇది లెస్ స్టేబుల్. అంటే కాంజుగేషన్స్ అన్ని సమానంగా ఉంటాయి, బట్ ఇక్కడ మనకి
ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ 3-dimensional స్పేస్. 3-dimensional స్పేస్ లో ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల ఇట్ ఇస్ బికమ్ మోర్ స్టేబుల్ అంటారమ్మా. ఓకే, అలా చూసుకోవాలి. పొరపాటున ఒకవేళ ఇది లేదు, ఇక్కడ హెచ్ ఉంది, అప్పుడు ఇదే స్టేబుల్ మోర్ రెసిడెన్స్ ఎఫెక్ట్ అమ్మ. రెండిట్లో కూడా రెసిడెన్స్ ఎఫెక్ట్ ఒకేలాగా ఉన్నప్పుడు మనకి డిస్ట్రిబ్యూషన్ అంత ఎక్కువ ఉంటే అంత మోర్ స్టేబుల్ రా. డైరెక్షన్ మార్చే కొద్దీ అది ఒకటి చెప్తారమ్మా. ఓకేనారా? అది ప్రైమరీ, సెకండరీ, కార్బోక్యాటన్స్, కార్బోయానియాన్స్. రైట్, ఇంకేమైనా ఉన్నాయమ్మా? రైట్ రా.